హాయ్ అండి. మెంతికూరతో ఎంతమంది రైస్ ఐటెమ్ ట్రై చేశారు? నేనైతే ఈరోజు మెంతికూరతో పులావ్ చేసి చూపించబోతున్నాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అల్లం, వెల్లుల్లి, ఆనియన్, టొమాటో, కొత్తిమీర, పచ్చి కొబ్బరి కావాలి. ఇదైతే పోపులో వేసుకోవడానికి జీలకర్ర, చెక్క, లవంగం, యాలక్కి, ఇంకా పచ్చి బఠానీలు, పుదీనా, ఆనియన్, బీన్స్ చిన్న కట్ చేసుకోవాలి. మెంతికూర కూడా చిన్న కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ జార్లో జింజరు, గార్లిక్, పచ్చి కొబ్బరి చెప్పాను కదా, అది కూడా వేసుకొని ఫస్ట్ ఇవి ఒకటే మిక్సీకి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, ఆనియన్ అండ్ టొమాటో కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసి పెట్టుకొని ఇలా బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వాటర్ వేసి ఇలా పేస్ట్ చేసుకోండి. తర్వాత కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, చెక్క, లవంగం, యాలక్కి వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక పుదీనా లీఫ్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. తర్వాత ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయ్యాక పచ్చి బఠానీ, బీన్స్ కూడా వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక మెంతికూర యాడ్ చేసుకోవాలి. రైస్ అయితే ముందే కడిగి పెట్టుకోవాలండి. నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాక మెంతికూర చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి మనకి ఫ్రై అయ్యి పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది కదా, అప్పుడు టమాటా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనికి కారం 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూన్, సాల్ట్ 1.5 స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, దాంట్లో నీళ్ళు తీసేసి పెట్టుకోవాలి. ఆ రైస్ దీనికి యాడ్ చేసి ఇలా ఫ్రై చేయడం వల్ల రైస్ మనకి పొడి పొడిగా వస్తుందన్నమాట. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలండి. నేనైతే 1 గ్లాస్ రైస్కి 2.5 వాటర్ తీసుకున్నాను. అదే పాత రైస్ అయితే 2.5 పడతాయండి. కొత్త రైస్ అయితే 2 గ్లాసెస్ చాలు. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ చాలండి. ఇలా బాగా కలుపుకొని కుక్కర్ లిడ్ పెట్టేసి 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. హెల్తీ అండ్ టేస్టీ మెంతికూర పులావ్ రెడీ అండి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే ఎంతో రుచికరమైన మెంతికూర పులావ్ రెడీ అండి. చూసారా, ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల రైస్ ఇలా పొడి పొడిగా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.